ఒకటి నువ్వు ఎంత ఏదైనా కూడా మీ ఇద్దరు కలిసి ఉంటే ఏమైతుంది తెలుసా, అది ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటారు. ఆవిడ నిన్నేం చేయట్లేదని చెప్పి కూడా నువ్వేం చేస్తున్నావు, నేను ఇవన్నీ త్యాగాలు చేశాను, ఇవన్నీ త్యాగాలు కానమ్మా నువ్వు ఏది చేసినా కూడా సార్ దీని మీద ఇప్పుడు లాస్ట్కి ఏమైపోతుందంటే ఈ 498 అనే దాని మీద రిజల్ట్ ఏమని వస్తుందంటే, అమ్మ మీరు ఇద్దరు కలిసి ఉన్నారా, లేరు. విడాకులు అనేది వేసుకున్నారంటే లేదు. 3 పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. మరి 3 పిల్లలు ఉన్న తర్వాత ఆవిడ వేసిన కేసులో ఈయన జైలుకి వెళ్తే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళిద్దరు కలిసి ఉండే అవకాశం తక్కువ కనుక ఆ కేసుకి బలం అనేది పోతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఆయన మీద ఆ 498 కేసు వేసావో అది అప్పుడు చెల్లదమ్మా. అంటే నువ్వు ఇప్పుడు ఏమనుకో, ఏం కావాలమ్మా నిన్ను అడిగినప్పుడు, నీకు నీ భర్త కావాలా జైలుకి పంపించడం కావాలా అన్నప్పుడు నువ్వేమంటావు, నాకు నా భర్తే కావాలి అని అంటావు. అప్పుడు నీ భర్తే కావాలి అని అన్నప్పుడు నువ్వు వేసిన కేసు అది వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి సార్ రిజల్ట్ అంటే, వీళ్ళ దగ్గర నుంచి మానిటరీగా వాళ్ళు తీసుకుంటున్నారంట సార్ డబ్బులు అనేది. మరి ఆ డబ్బులు తీసుకుంటున్నందుకు ఆవిడ ఖచ్చితంగా మాట్లాడలేకపోతుందా? అవునండి. డబ్బులు తీసుకున్నావా? నేనైతే 3 పిల్లలు తీసుకొని 3 పూట్ల పిల్లలకు పెట్టే సమయంలో ఒక్క పూట గంజి ఉన్నా కూడా మేము తిన్ని తాగుతున్నాం. తన డబ్బులు తెచ్చి నేను తింటూ ఉండలేదు. ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేదు. మా మామకి అడగండి. అమ్మ నువ్వే చెప్పావా? మా మామకి అడగండి మేడం, మేము సంపాదించిన డబ్బులంతా వాళ్ళకి పంపించినాం మేడం. మా భర్త సంబంధం లేదు కదా. నీ భర్త నీ భర్త కాదు, నీ ఎట భర్త అతను, ఆమె భార్య. ఇప్పుడేంటి నాన్న, ఇప్పుడేంటి తప్పు దిద్దుకొని ఆమె వెళ్ళిపోయి నీ భార్య దగ్గరికి వెళ్ళావు. ఆ గ్యాప్ లో ఆమె మావతారు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీతం అమ్మాయి వెళ్ళొచ్చి మళ్ళీ మీ 3 పిల్లలతో తప్పు దిద్దుకొని మా ఉంటారా? మరి ఏం చేయాలనుకున్నా, నువ్వేం చేయాలనుకున్నా? నువ్వే నాన్న భార్య భర్త కలిసి లేరుకున్నానా? ఈ ఆడపిల్లలు భార్య భర్త కలిసేంత నోరు కాదు సార్. ఏమైతే నేను ఏమని జొత్త చేసుకోవాలంటే 5 నెలలు నాతో కాపురం చేయలేదు, అది ఎందుకు చేయలేదు అడగండి సార్. మీరు 3 నెలలు కూడా భోజనం కూడా పెట్టలేదు 5 నెలలు. నేను 2 దినాలకు ఒక తప్ప మా నాన్న ఇంటికాడికి వెళ్ళిపోయేది. 2 దినాలు చూడు కృష్ణరాజు, భార్య నూరు పెద్దది, తప్పు చేసి నువ్వు పెద్ద చెయ్యి, తప్పు చేసావు. నేను అంటాను తప్పు దిద్దుకోండి. ఇక లైఫ్ లో ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఉండేలాగా, నువ్వు తప్పు చేయకుండా ఉండేలా ఉంటే 3 పిల్లలు బాగుపడతారు. ఒక గొప్ప కుటుంబాల మీకు 5 కుటుంబం అవుతుంది, గొప్ప కుటుంబం. నువ్వు రాంగ్ రూట్ వెళ్తే నీ కళ్ళ ముందే 3 బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు. ఇగో తప్పు దిద్దుకుంటారా? ఆ అమ్మాయి ఒక్క నోరు కూడా ఎత్తకుండా ఆమెతో క్షమాపణ చెప్పించి ఆమెతో లెటర్ రాపిస్తాం. ఇది ఇంకెప్పుడు నీకు ఎదురు తిరిగి మాట్లాడకుండా, నీతో లూజ్ మాట్లాడకుండా సార్. అందరి ముందర భక్షణం అవమానం తీసి ఇంకా అన్ని చేసి అన్ని రాసేస్తుంది. ఆమె ఎందుకు రాసేదు? నేను అన్నానని ఆ అమ్మాయి నిందలేదు మాకు. నేను ఆ అమ్మాయి అనలా, నేను అంటున్నా. ఎందుకంటే నీ పిల్లలను చూసి అర్థమైందా? మంచి కుటుంబం, నువ్వు తప్పు చేసి అనుకున్నానా? అందరూ ఆమెతో అక్రమ సంబంధం ఉందా, పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు సార్. ఒక రోజు పోయి యాదగిరి గుట్ట పోయి పెళ్లి చేసుకున్నారంట సార్. ఇక మా బావలు కంప్లైంట్ ఇచ్చిండ్రు సార్. కంప్లైంట్ ఇస్తే నేను పెళ్లి చేసుకోలేను, ఏం చేసుకోలేను, నా మీన్ ఇట్లా ఎందుకు చేస్తుండ్రు అని మా బావల మీన్కి రివర్స్ అయిండ్రు సార్. ఈయన అమ్మాయి ఎక్కడ ఉంటుంది అసలు? వచ్చింది సార్. ఎక్కడికి? కోడంగల్. మా ఊరు కాదు, మా ఊరు పక్క ఎక్కడ ఉంటుంది. అది దగ్గరనే సార్ మాకు. మీ ఆయన ఉంటాడు బిడ్డల మీద ఒట్టు చేసుకోలేదు అంటాడు. బిడ్డల మీద ఒట్టు, నా మీద ఒట్టు, దేవుని మీద ప్రమాణం చేసి చెప్పింది. జరిగినప్పుడు నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు? ఎందుకు మా ఆయన వేరే అక్రమం పెట్టుకోవడం ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎందుకు చెప్పలేను అంటే చిన్న గొడవ పెట్టుకుంటేనే ఆయన మందదాయిండు సార్. దేనికి గొడవ పెట్టుకున్నావు? అదే అక్కడ పోతుందని ఫోన్లలో ఎరకాయే మా బావలు వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు సార్. పెళ్ళైందని ఎరకాయే తిట్టినే సార్. పురుగుల మందు తాగిండు సార్. ఇప్పుడు అమ్మాయితో సంబంధం పెట్టుకోవద్దు చెప్పావా భర్తతో? చెప్పాను సార్. సరే మరి నేను ఉండను అయితే మీ మధ్యలో ఉండనని ఆమె పోయింది, మేము ఇక్కడ వచ్చినాం సార్, అంతే. ఇక వాళ్ళు అదే కంటిన్యూ చేసిండ్రు, ఫోన్లలో మాట్లాడుకున్నాడు చేసిండ్రు, అది ఇది చేసిండ్రు. ఇప్పుడు ఏమంటది, ఇంటికి రాని అసలు తాచాలు అంటే తాచాలు ఫోన్లు చేసిన పెళ్ళ వద్దనే ఉంటావా, నీకు పిల్లలు వద్దని ఉంటావా, నీవు రావా అంటే ఎనీ టైం ఏ టైం అనుకుంటే ఆ టైం మంచి జరిగేది తెలియదు, చెడు జరిగేది తెలియదు. నేను దాని గురించి ఆలోచిస్తే ఫోన్లు చేసి రమ్మని చాలా చేస్తారు. నాకు ఏమన్నాడమ్మా చెప్పు. నైట్ ఫోన్ చేస్తా అమ్మాయి, మా ఇంటికి ఫోన్ చేస్తా సార్.
చేసి రా ఇంటికి అంటానంట సార్. డాడీనా? ఆ, డాడీ ఏమంటాడు? డాడీ కోపం వస్తుంది సార్, రాత్రిలో పోబుద్ది కాదు, మీరు లేకపోతే మీ ఊళ్ళోకి వస్తే జ్వరం పెట్టుకుంటా చూడు ఇంటికి వస్తా అని అంటారు సార్. అంటది. రాత్రిలో 11 గంటలకు వస్తుంది సార్ ఇంటికి. వస్తుందా? వస్తుంది సార్. 2 సార్లు వచ్చింది సార్, 2 సార్లు వచ్చి గొడవ నువ్వు డాడీకి అడగలేదు గట్టిగా తప్పని? అడగలేను సార్, ఆమెను వస్తే రాకుంటే వాళ్ళ ఇంటికి కాకుంటే ఇంటికి వచ్చి జ్వరం పెట్టుకుంటా సార్. అంజలిని పిలవండి అమ్మ ఒకసారి. నైట్ ఇంటికి వచ్చి దడం పెట్టుకొని ఇంట్లో ఇల్వ తీసి పోతారు సార్. ఇంటికి వచ్చి మంది ఇంటి మీదకి చూస్తారు వచ్చింది సార్. సార్, నవ్వుకుంటారు. నవ్వుకుంటారు సార్, వాళ్ళు చూసి బాగైంది అంటారు. బాగా ఇంటికి చేశారు వచ్చింది సార్. మా నాన్నకైతే ఇప్పుడు కష్టం ఉంది సార్. ఏముందమ్మా? మా నాన్న ఇంటికి వస్తే ఫోన్ చేసి రప్పించుకుంటా సార్, మా వస్తుండనియది. ఫ్రూట్స్ తెస్తే గినంగాది ఎందుకు తెచ్చినావు అని అడుగుతుంది. అంజలయ్య ఒకసారి రా. విను విను, నీ కూతురు ఏడుస్తుంది. చెప్పమ్మా ఏం చేస్తుంది? రైట్ వచ్చి ఫోన్ వస్తే జ్వరం పెట్టుకొని మా డాడీని తోలుకొని పోతుంది సార్. కొట్లాడి డాడీని తోలుకొని పోతుంది. మంది నవ్వుకుంటారు సార్ ఇంటికాడ ఉన్నోళ్ళు. కంటి పాపే కను మోసే చిన్ని నవ్వే చిన్న మోయనా మాట రాదే మౌనమేలే కళ్ళ ముందు ఉందంతా కటిక చీకటి కారే కన్నీరే వరదై పొంగిపోతుంటే దీనంగా నువ్వు చూస్తున్నావా? అంజలయ్య వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది, మమ్మీని ఏడిపిస్తుంది, మమ్మల్ని ఏడిపిస్తుంది, ఏడుస్తుంది. నీ కూతురు నేను ఇన్ని షోలు చూసా. ప్రపంచంలో ఏ కూతురు కూడా తన తండ్రి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి, ఇది చిన్న పిల్ల పెట్టుకున్నాడండి, మమ్మల్ని కాపాడని ఏడుస్తున్న కూతురు నిన్నే చూసాను. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాన్న? నేను ఆయన కావాలనుకుంటున్నాను. ఒక భార్య ఉండగా, 3 పిల్లలు ఉండగా నువ్వు ఎలా చేసుకుంటావు? ఏమి రౌడీ ఇస్తావు నీది? మాటలు మాట్లాడద్దు. దేవుడు నువ్వు సాక్షి చేసిన చెప్పు. పిల్లలు ఉన్నారు, ఆ పిల్లకి వెళ్ళి పండ్లు రాలగొడతాం మళ్ళా. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? ఒక మగాడికి 2 పెళ్ళాలు అంటగట్టమంటావా? ఒకడికి 2 పెళ్ళాలు ఉన్నప్పుడు ఉదారికి 2 మొగుళ్ళు తప్పే ఉంది. ఇంకో మొగుడు చేసుకో. ఇష్టం వచ్చి డ్రామా ఆడి బ్లాక్ మెయిల్ చేసి 3 బిడ్డలు తండ్రిని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి. ఇదే సువర్ణ కనుక బాగుండింటే ఈయన ఈ భార్య పిల్లల్ని చూడడు సార్. అంత కఠినమైన వాడు. ఇప్పుడు నీకు గతి లేక ఆ పెళ్ళాం పిల్లలు కావాలంటున్నారు, కానీ నువ్వు మాట్లాడే అర్హత లేదు. ముందు అట్లా అయినందుకు వాళ్ళ ఇంట్లో కుంపటి పెట్టు. ఆయననే వచ్చిండు కదా మేడం. ఆయన వస్తే పెళ్లి చేసుకుంటారు, రేపొద్దు నేను వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన వస్తే చేసుకుంటావా? ఆంటీ ప్లీజ్ మా డాడీని వదిలేయ్, నీ కాళ్ళు మొక్తా మా డాడీని వదిలేయ్.